హాయ్ అండి, నేను మీ విజయమ్మలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టమాటా దోసకాయ కర్రీ చేస్తున్నానండి. ఇది మట్టి పాత్రలో చేస్తున్నాను. మట్టి పాత్రలు ఎప్పుడైనా చేసుకున్నారా మీరు? నేను ట్రై చేస్తున్నాను. అంటే అన్నీ కలిపి పెట్టి చేయమంటున్నారండి, లేకపోతే బ్రేక్ అవుతుంది. మట్టి పాత్ర అంటే దోసకాయ టమాటా ముక్కలు సన్నగా తరిగి, అల్లం పేస్టు, కొబ్బరి తురుము, చెక్క లవంగాల పౌడర్, కొంచెం ధనియా పౌడర్ మొత్తం కలిపి పెట్టానండి. బ్రేక్ అవుతుంది అంటున్నారు, మొత్తం కలిపాను. ఇలా కలిపి పెట్టేశాను చూడండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. కొంచెం ఆయిల్లో వేగితే బాగుంటుందని వేపుతున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, కొంచెం భయంగా ఉంది, బ్రేక్ అవుతుందేమోనండి, అందుకే అన్నీ కలిపి పెట్టాను. సెకండ్ టైం చేసినప్పుడు మీకు అన్నీ వేసేటప్పుడు చూపిస్తానండి. ఆల్రెడీ వంటలు కూడా చేయమంటున్నారని ఈ వంటలు చేస్తున్నానండి. ఆల్రెడీ మొదలు పెట్టాను. మట్టి పాత్రలో చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నారని మట్టి పాత్రలో చేస్తున్నా. ఏమనుకోకండి, మీరంతా నాకు ఫ్రెండ్స్ కదా, అన్నీ కలిపి పెట్టాను. మీకు చెప్పాను కదా ఇవన్నీ వేసానని. నెక్స్ట్ టైం చేసేటప్పుడు టెన్షన్ ఉండదు కాబట్టి అన్నీ వేసేటప్పుడు చూసి చెప్తాను. చెప్పాను కదా, దోసకాయ టమాటా సన్నగా తరిగి, చిన్నుల్లిపాయ వేసి, ఆనియన్ ఉంటుంది కదండి, అది కొంచెం ఒక ముక్క కట్ చేసేయండి, ఒక పచ్చిమిరపకాయ వేయండి. తర్వాత కొబ్బరి తురుము, అల్లం పేస్టు, ధనియా పౌడరు, చెక్క లవంగాలు చూస్తాను చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది కదా. ఇదిగోండి ధనియా పౌడర్ అండి, ఇది చెక్క లవంగాల పేస్ట్, ఇది అల్లం పేస్ట్ అండి, ఇది కొబ్బరి తురుము అండి. ఇదంతా కలిపి పెట్టానన్నమాట. ఇదంతా కలిపి పెట్టానండి. కలిపేస్తే బ్రేక్ అవ్వకుండా ఉంటుంది కదా మట్టి పాత్ర. మీరు కూడా ట్రై చేయండి, మట్టి పాత్రలో టేస్ట్ బాగుంటుంది అంటున్నారు, అందుకే తెచ్చాను. కొంచెం పసుపు, ఒక స్పూన్ కారం కూడా వేసానండి. సాల్ట్ వేయలేదు, ఇంకా సాల్ట్ వేస్తాను. సాల్ట్ ఇందులో కొంచెం వాటర్ పోసిన తర్వాత వేస్తానండి సాల్ట్.
ఇది కొంచెం ఆయిల్లో ఉడికితేనే టేస్ట్గా ఉంటుందండి. వాటర్ పోస్తాను ఇప్పుడు. వాటర్ పోస్తే కొంచెం ఉడుకుతుంది. ఈ మట్టి పాత్రలో టెన్షన్గా ఉంది, బ్రేక్ అవుతుంది ఏమోనని. కొంచెం గ్రేవీగా ఉంటుందండి కర్రీ, గ్రేవీగా ఉంటే బాగుంటుందని కొంచెం వాటర్ పోసాను. ఇప్పుడు సాల్ట్ వేద్దామండి. కొంచెం సాల్ట్ వేసి మూత పెడితే అదే ఒక 5 minutes ఉడుకుతుంది. క్యాప్ పెట్టేసానండి. ఒక 5 minutes ఉడకనిద్దాము. ఉడికిందో లేదు చూద్దామండి. ఓకే అండి, ఉడికిపోయింది. చూసారు కదండి, టమాటా దోసకాయ మసాలా వేసి కర్రీ మొత్తానికి సక్సెస్ అయిందండి మట్టి కుండలో. ఓకే అండి, సాల్ట్ కూడా సరిపోయింది. ఓకే అండి, విజయ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ప్లీజ్ అండి, లైక్ చేయండి.